మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె రాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి రాజు, సీనియర్ నాయకులు గఫూర్ మియా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిపి వీరన్న, చేనేత అధ్యక్షులు లక్ష్మణ, మునుస్వామి, గంగాధర్, చంద్రశేఖర్, శివశంకర్, మధుబాబు, మునుస్వామి, అర్జున్, భవన నిర్మాణ కార్మికులు గోవిందు, నరేష్, బజారీ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణంలో ఆగిపోయిన గోరెంట్ల బ్రిడ్జిని నింపాలి, ఎర్రగడ్డి చెరుకు నీళ్లు వెంటనే నింపాలి, ఎర్రగడ్డి చెరుకు నీళ్లను వెంటనే అస్వస్థంగా ఉన్న డ్రైనేజీని వెంటనే పూర్తి చేయాలి. అస్వస్థంగా ఉన్న డ్రైనేజీని వెంటనే పరిష్కరించాలి. మండలంలోని గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గ్రామాలలో ఉన్న సమస్యలను వెంటనే సిపిఎం లోని భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్, లోని భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్, ఇవాళ అర్హత ఉన్న వారందరికి పెన్షన్లు, ఇవాళ అర్హత ఉన్న వారందరికి ఇంటి స్థలాలు, ఇవాళ అర్హత ఉన్న వాళ్ళకందరికి పక్క గృహాలు, ఇవాళ పక్క గృహాలు, ఇవాళ పక్క గృహాలు. సిపిఎం ఇవాళ పక్క గృహాలు. తొలగించిన పెన్షన్లను వెంటనే తొలగించిన చాలా ఉంది. ఎందుకంటే ఎండాకాలం వస్తూ ఉంది కాబట్టి నీటి సమస్య ఎక్కువగా ఉంది. అంతే విధంగా కాలువలు కూడా, మురికి కాలువలు కూడా శుభ్రం చేయడం లేదు. కొన్ని చోట్ల కాలువలు లేవు, సీసీ రోడ్లు లేవు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలని అన్ని గ్రామాల్లో కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు 11 వారాల నుంచి వాళ్ళు పనిచేసినా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు పెండింగ్లో ఉన్న బిల్లులను ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని ఇవ్వాలని, అంతేకాకుండా మొన్ననే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక తీర్మానం చేయడం జరిగింది. పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు 25% వాళ్ళు జీతాలు కూడా పెంచుకోవడం జరిగింది. ₹1,00,000 వచ్చే జీతం 1,25,000 చేసుకోవడం జరిగింది. మేము వాళ్ళు పెంచుకోవడం మేము కాదనడం